చాలా బాగుంది. చాలా బాగుంది బ్రో మూవీ. అందరూ చూడాల్సిన మూవీ ఇది. ఇప్పుడు ఫస్ట్ ఓవర్ మాస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే యాక్టింగ్ చేశాడు రామ్ చరణ్. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవిని నేను అన్నను కానీ చిరంజీవి ఫ్యాన్. చిరంజీవిని కూడా మైవేర్పించి యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు వరకు నేను చిరంజీవిని కూడా అలా చూడలేదు. ఈ సినిమాలు చూశాను కానీ రంగస్థలానికి డబల్ చేశాడు అనిపిస్తుంది నాకైతే. ఈ సినిమాలో ప్రతి వ్యక్తి లాస్ట్ వరకు చూసిన వ్యక్తి, సినిమా చూసిన ప్రతి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ లో కంటతడి పెట్టకుండా బయటికి రాని వ్యక్తి ఎవరు ఉండరు నాకు తెలిసి ఈ సినిమా చూసిన వాళ్ళు. కలెక్షన్ 3000 crores బ్రో. నిజం బ్రో. బుచ్చి బాబు ఎంత కష్టపడ్డాడో దానికి డబ్బులు రామ్ చరణ్ కష్టపడ్డాడు బ్రో. యాక్టింగ్ ఉంటది బ్రదర్, యాక్టింగ్ ఉంటది. ఓరం మాసు బ్రదర్ యాక్టింగ్. రామ్ చరణ్ యాక్టింగ్ మామూలుగా బ్రదర్ వస్తుంది, కంపల్సరీగా ఇవ్వాలి ఈ సినిమా. 3000 crores పక్కా బ్రదర్. క్లైమాక్స్ 5 minutes మాత్రం రామ్ చరణ్ 30 minutes ఏడిపించాడు బ్రదర్. సూపర్. బుచ్చి బాబు అంటే డైరెక్షన్ అంటే బుచ్చి బాబు మామూలుగా లేదు బ్రదర్. చెప్తున్నా, రాసి పెట్టుకోండి. 3,000 కోట్లు పక్కా. ఎమోషనల్ గా ఉంది స్టార్టింగ్ లో అయితే. సెకండ్ అయితే మొత్తం క్లైమాక్స్ కూడా బాగానే ఉంది. మొత్తం ఎమోషనల్ లానే లేదు, మొత్తం బాగానే ఉంది. ఇది సినిమా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మన రంగస్థలం చూసాం, దాంట్లో మనం రామ్ చరణ్ చూస్తామా, ఎవరిని చూస్తాం? బుచ్చిబాబు తన క్యారెక్టర్ చూస్తాం. సేమ్ రంగస్థలం ఎలాగో పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు పెద్ద కనబడతాడు. మీకు చాలా ఇప్పుడు తమిళ సినిమా ఫ్లేవర్ ఎన్ని కనపడుతున్నాడు, క్యారెక్టర్ గా వెళ్తాడు కదా, చాలా మంది చెప్పొచ్చు. దీంట్లో మీకు పెద్దగా కనబడతాడు. ఇలాంటి సినిమాలకి నేషనల్ అవార్డు రావాలి, పక్కా వస్తుంది ఈ సినిమాకి నేషనల్ అవార్డు. బుచ్చిబాబు పక్కా వస్తుంది. చూస్తూ ఉండండి. రామ్ చరణ్ అంటే అసలు ఫస్ట్ హాఫ్ లో ఉంటది పెహల్వాన్ ట్రాన్స్ఫర్మేషన్. తను 2.5 సంవత్సరాలు కష్టం అన్నాడు, అది కనబడుతుంది. మీరు ఆ పెహల్వాన్ స్టార్ట్ వచ్చినప్పటి నుంచి ఎండ్ అయ్యేదాకా సినిమా ఒక రేంజ్ హైలో వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ హాఫ్ లో వచ్చిన తర్వాత తను ఎలా అయితే నెక్స్ట్ రన్నర్ గా అవుతాడో, ఎమోషనల్ జర్నీ, అసలు ఊరి కోసం ఒకడు ఎంత కష్టపడతాడో ఏంటి అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. అసలు రామ్ చరణ్ రంగస్థలం తర్వాత ఎలా అనుకున్నా అలాంటి చాలా బుచ్చిబాబుకి చాలా థ్యాంక్స్. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు పక్కా నేషనల్ అవార్డు కొడుతుంది. ఇది పెద్దగా రూల్. జగపతి బాబు గారు చాలా ప్రాణం పెట్టారు సినిమాకి. సోల్ ఆఫ్ ది సినిమా అంటే జగపతి బాబు గారు వాళ్ళే. ఎందుకంటే సినిమా మూవ్ అయ్యేది కూడా జగపతి క్యారెక్టర్ తోనే మూవ్ అవుతుంది. అక్కడే మనకి తెలుస్తుంది అనమాట మొత్తం. చాలా బాగుంది. సాంగ్స్ అసలు డాన్స్ మనం ఎంత బాగా చేశారనుకో, చాలా బాగా డాన్స్ చాలా బాగా చేశారనమాట. చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్ జర్నీ. నేను మాత్రం సినిమా చూసినప్పుడు అక్కడ అసలు ఇండియన్ ప్లేయర్స్ కి ఎంత వాల్యూ ఉంది ఏంటి అని ఏంటంటే, ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయి కలిసింది క్రికెట్ ఆడమే. అందులో ఆమె ఏం చెప్పింది, వాళ్ళ ఊరికి బస్ కావాలని చెప్పింది. మీరు చూసే ఉంటారు చాలా ఇంటర్వ్యూలో. ఎలా చూసారా వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇది పాయింట్అవుట్ చేసినట్టు. ఇది నిజంగా గవర్నమెంట్ కూడా చూడాలి. ఒక ప్లేయర్ ఆడుతున్నాడు అంటే వాళ్ళ ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి, ఎందుకు ఆడుతున్నాడు, వాళ్ళకి కూడా వాల్యూ ఇవ్వాలి ప్లేయర్స్ కి అందరికీ. ఎందుకుండు పక్క ఉంటే మన సిటీ వచ్చి బతుకుతున్నావు. నీ ఊర్లో నీకు ప్రాపర్ గా అన్ని ఉంటే నువ్వు ఇక్కడ సిటీకి వచ్చి బతకాల్సిన అవసరం ఉందా? మనకి లేదు కదా. అలా మన ఊరే కొద్ది బాగుంటే మన ఊరు బాగుంది చాలా ఉంటది. మనం ఇప్పుడు వైజాగ్ సైడ్ వెళ్ళాం అనుకోండి, అరకువేలి వెళ్ళాం, ఎన్ని ఉంటాయి అక్కడ, హాస్పిటల్స్ ఉన్నాయి, ఏమున్నాయా. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మారుస్తుంది. అలాగే చాలా విషయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇప్పుడు సినిమా ఇన్స్పైరింగ్ గా మనకు తీసుకోవచ్చు. అలాగే మిగతా సినిమాలకు కూడా ఈ సినిమా నిజం చెప్పాలంటే ఒక ఎలా ప్లేయర్ కి ఎలా ఏం ప్రాబ్లం, ఏం ఇష్యూస్ ఉన్నాయి ఏంటి, తను ఎలా ఫేస్ చేశాడు, తన ఊరి కోసం ఏం చేశాడు అని సినిమా చాలా బాగా చూపించాడు. ఉంది ఉంది అంటే లేదు, ఫస్ట్ హాఫ్ లో అంటే హీరోయిన్ ఎలా యూజ్ చేయాలో మనకు తెలుసు కదా. తెలుగు సినిమాలో సేమ్ అలా వెళ్ళింది అనమాట. అంటే మెయిన్ క్యారెక్టర్ అని కాదు కానీ త్రూ ది సినిమా ఉంటది అనమాట ఫస్ట్ హాఫ్ లో. చాలా బాగుంది. థ్యాంక్ యూ.